హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్డే ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న ఏదైనా కానీ ఫుల్ స్క్రీన్ మోడ్లో హ్యాపీ బర్త్డే వీడియో చేయండి నాది ఎల్లుండిందని కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే కామెంట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే చాలా పవర్ఫుల్గా ఫుల్ స్క్రీన్ మోడ్లో ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్డే ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా హ్యాపీ బర్త్డే అండ్ టెక్స్ట్ వస్తూ అండ్ యానిమేటెడ్లో అలా మనకి స్క్రోల్ అప్లో చేంజెస్ అవుతుంటే ఫొటోస్ అయితే ఎఫెక్ట్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా ఇలా మీరు ఒక అద్భుతమైన హ్యాపీ బర్త్డే ఎడిటింగ్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్లు ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అండ్ అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో అని లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్ చూస్తున్నారు. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో నేను ఈ లెవెల్లో డ్రాక్ అనేది చేసేసి ఇక్కడ నేను ఇది కూడా మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాక్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 30 సెకండ్స్ అయితే డ్రాక్ అనేది చేసేసి ఇక్కడ నేను టిక్ మార్క్ మీద అడిస్తున్నాను. సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక హ్యాపీ బర్త్డే డైరెక్ట్గా టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ అని కల్పిస్తుంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క టెంప్లెట్ అనేది ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి ఆ యొక్క టెంప్లెట్ కూడా వాల్యూమ్ ఫస్ట్ నేను రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో వన్స్ క్రోమాకిలోకి వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తూనే ఇక్కడ మనకు కీ కలర్ వచ్చేసి రెడ్ వర్కింగ్ అవుతాయి. సో రెడ్ తీసేసి ఇక్కడ మీరు గ్రీన్ అని పెట్టుకోండి. ఓకే, సో గ్రీన్ అని ఎప్పుడు ఇస్తారో అప్పుడే మనకు టెంప్లెట్ వర్కింగ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, సో ఇక్కడ 28లో ఉండేది మినిమం ఒక 35 అలా పెట్టేసి సో ఇంకా ఇది కూడా కొద్దిగా అలా మనకు డ్రాక్ అనేది చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో మనకు 48 అలా పెట్టేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ నేను వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి ఫస్ట్ నేను ఈమె ఫోటోని అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నా. మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని మీరైతే సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి అదే మళ్ళీ ఏదైతుందో ఆ ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేద్దాం యానిమేటర్లో. సో చూడండి, వావ్ సూపర్ కదా. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. గాయ్స్ లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఈ విధంగా యానిమేటెడ్ ప్లే అవుతుందో ప్లే అయిన తర్వాత మనకు యానిమేటర్లో మన యొక్క ఫోటో అనేది ఎండ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో ఎండ్ అయిపోయిన చోట మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆపోజిట్లో మీరు ఎవరి ఇమేజ్ అయితే మళ్ళీ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సో ఇక్కడ ఎండ్ అయిపోయిన చోటు నుంచి మళ్ళీ కంటిన్యూ చేయండి. ఓకే, సో కంటిన్యూ చేసాక మళ్ళీ యానిమేటర్లో మనకు ఇమేజ్ చేంజ్ అవ్వాలి అప్పుడు. ఓకే, సో చూడండి ఇంకా ఎంత పవర్ఫుల్గా ఉందో. సో ఇక్కడతో మళ్ళీ ఇంకొక ఫోటో వచ్చేసినట్టే. సో ఇది మనకు ఫోటో ఎంత వరకు ఎండ్ అవుతుందో ఇంతవరకు ఎండ్ అవుతుంది. సో మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆపోజిట్లో ఇలా మీరు ఎన్ని ఇమేజ్ ఇస్తారో అన్ని ఇమేజ్ను కూడా ఈ విధంగా మళ్ళీ ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి
సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా మీకు యానిమేటర్లో మళ్ళీ ప్లే చేసుకోండి. ఓకే, సో ప్లే చేసుకుంటే మళ్ళీ మనకు ఎక్కడ వర్కింగ్ అవుతుంది ఒక్కసారి చూడండి. వండర్ఫుల్ కదా, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో కానీ. ఓకే, సో ఈ విధంగా మనకు ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో సో ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన చోట మళ్ళీ కొద్దిగా లేయర్లో చేసేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి ఇది కూడా నేను ఆల్మోస్ట్ ఈ వీడియోనే ఇంకా ఇమేజ్ ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నా. సో ఈ లెవెల్లో వచ్చేసి ఇది కూడా నేను ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి కొద్దిగా లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సో మళ్ళీ యానిమేటర్లో మళ్ళీ ప్లే చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ చూడండి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లో ఏదైతే ఉందో ఈ విధంగా యానిమేటెడ్ వస్తుంది. చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క ఇమేజ్ అండ్ బ్యాక్గ్రౌండ్లో మన యొక్క ఫొటోస్ హ్యాపీ బర్త్డే అంటూ ఇంకా హైలైట్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఇమేజ్లు కరెక్ట్గా సెట్ అయ్యాయి. సో ఇంకేంటి మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి ఇంకా ఏదైనా కానీ. సో ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. సో మొబైల్లో మనకి ఏదైతే ఉందో యూట్యూబ్లో అంటే బర్త్డే సాంగ్స్ అని మీరు టైప్ చేస్తే చాలా వస్తాయి. అక్కడ నుంచి మీరు ఒక సాంగ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ప్లే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే ప్లే చేయలేదు. మీకు ఇష్టం వచ్చిన సాంగ్స్ మీరు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో ఇంకా మనకు ప్లే చేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడతో బర్త్డే వీడియో అనేది క్రియేట్ అయితే అయిపోయినట్టే. ఓకే, సో ఇక్కడతో ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఫైనల్గా వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా ఇది లోలో ఉండేది మినిమం ప్లస్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు లోలో ఉండేది మినిమం 15+ అయితే పెట్టేసి సో ఇక్కడ మీకు రేషన్లో వచ్చేసి ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ రేట్ అనేది మీరు ఎంత పెట్టుకుంటారంటే మాక్సిమం మీకు 30 ఉంటే 30 పెట్టేసేయండి, లేదంటే 60 పెట్టేసి సో ఇది 15+ పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అండి. సో అప్పుడే మన యొక్క వీడియోకి క్లారిటీ ఎటువంటి క్లారిటీ మిస్లీడ్ అవ్వకుండా క్లారిటీగా వస్తుంది వీడియో. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడతో మనకు ఈ యొక్క వీడియో ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చట్లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.